మనం శివుణ్ణి నిరంతరం మనస్సులో స్మరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే మనతోనే ఆయన ఉంటాడు. ఆ మాట మనకి భాగవతంలో శ్రీకృష్ణుడు చెబుతాడు. కృష్ణుడు వేరు, శివుడు వేరు, రాముడు వేరు, అమ్మవారు వేరు అనుకోకండి పొరపాటు. అవన్నీ ఒకే దేవతా రూపాలు, ఒకే పరమాత్మను మనం అనేక రకాలుగా ఆరాధిస్తున్నాం తప్ప ఒక్కడే పరమాత్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని మనకి బాగా తెలుసు. ఒక్కడే పరమాత్మను తెలుసు. ఆ పరమాత్మను వివిధ రూపాల్లో ఆరాధిస్తాం. అంచేత కృష్ణుడు మాట వేరు, శివుడు మాట వేరు కాదని. కృష్ణుడు ఏమంటాడంటే భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ 3 మాటలు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోవయ్యా. ఒకటి, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను అన్నాడు. ఎవ్వరు ఏం చేయించాలన్నా ఈశ్వర అనుగ్రహం లేకుండా చేయించలేరు, అందులో సందేహమే లేదు. అందుకని ఆ పట్టుకునేదేదో ఈశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే అయిపోయేదానికి మధ్యలో క్షణమాత్ర జీవితం కలిగినటువంటి మానవుల కాళ్ళు పట్టుకుంటే మనకొచ్చేది ఏమిటి? ఇది ఆలోచన రావాలి మనిషికి. మనకి ఏదైనా అవసరమైనా